మీకంటే పూర్వం ఈలపాట ఎవరు పాడారు గురుగారు? ఈలపాట రఘురామయ్య గారని. రఘురామయ్య గారు వారే మొట్టమొదట అని చెప్పారు. వారి దగ్గర నేను పాడటం జరిగింది 1978లో. వారి దగ్గర ప్రభాకరరావు నన్ను వారి ఇంటికి తీసుకెళ్ళి మావాడు కూడా ఈలపాట పాడతాడు అంటే అవునా 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 అన్న. ఆయన చాలా ఆశీర్వదించు, లేదు ముందు మీరు పాడండి, మీరు పాడి వాడిని ఆశీర్వదించండి అని చెప్పి ఆయన గురించి నాకు పరిచయం చేస్తూ పాడమన్నారు. వారు ఇట్లా నోట్లో వేలు పెట్టుకొని ఇట్లా, అది ఆయన స్టైల్ వేరు కదా, ఇలా ఊపిరి తీసుకొని అదంతా అయిన దాకా ఆయన చాలా పెద్దగా వస్తుంది సౌండ్. అలా పద్యాలు పాడేవారు. అవును, ఆయన పౌరాణిక యాక్టర్, గెరెట్ యాక్టర్ అండ్ సింగర్. పాడేవారు. అయిపోయిన తర్వాత నన్ను పాడమన్నారు. ఏం పాడమంటావు నువ్వు అడుగు అన్నారు ఆయన. అంటే బాబు మల్లేశ్వరి పాటలు ఏమైనా వచ్చా అని ఆయన చూడండి. అప్పుడు నేను వచ్చు గురుగారు అన్న. యా భలే. ఇలా మొత్తం పాడేటప్పటికి ఆయన చాలా అసలు కళ్ళమని నీళ్ళు వచ్చేసినాయి. ఆయన ప్రభాకర్ రావుతో అంటూ, ప్రభాకర్ ఎంత మంచి పని చేశారు ఇవాళ. నాకు ఈ రోజు నుంచి 200 సంవత్సరాలు, ఎందుకంటే నేను 100 సంవత్సరాలు బతుకుతాను, వీడు 100 సంవత్సరాలు బతుకుతాడు, వీడు బతికినంత కాలం నా పేరు చెప్తారు. ఆయన క్యాల్కులేషన్ చూడండి. వీడు పాడినప్పుడు రఘురావు అని అంటారట. ఇప్పుడు మీరు కూడా అన్నారుగా ఇంకెవరన్నా ఉన్నారా అని. అంటే ఇలాగా దానికి ఒక శాస్త్రీయ సంగీత కచేరీ బాణి ఇచ్చింది మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ తరంలో మీరే. కాబట్టి గురువుగారు ఆయన గురువుగారి ప్రోత్సాహంతో, అంటే ఇప్పుడు ఈలపాట కచేరీ అంటేనే అదొక ప్రత్యేకమైన ఘట్టం. ఎక్కడైనా ఆకాశవాణిలో కావచ్చు, మీరు ఇచ్చిన ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ అబ్బురుపరిచాయి కదా గురువుగారు. సో కానీ దీనివల్ల ఈలపాట వల్ల మీకు అంటే ఏమన్నా ఎప్పుడైనా ఇది ఎంతకాలం నేను ఈలపాట పాడతాను అనే ఒక చిన్న సందేహం కానీ ఇబ్బంది కానీ ఏమన్నా వచ్చిందా? ఇబ్బందులు అంటే చాలా వచ్చినాయి. అంత తమాషాగా నేను ఈ స్టేజ్కి రాలేదు. దాదాపు నాకు 35 సంవత్సరాలు వచ్చేదాకా నేను అన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాను. అంటే ఏ విధంగా అని అంటారేమో, నేను పాడుకుంటున్నాను, నాకెవరు మృదంగం కానీ వయలిన్ కానీ తబలా కానీ వాయించడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు. విజిల్కి మేము వాయించడం ఏంటి, ఈలపాటగా వద్దు నువ్వు పాడు. ఇంకా చెప్పాలంటే ఒక శ్రీరామనవమి ఉత్సవాల్లో ఒక స్లాట్ ఇచ్చారు నాకు, ఒక 40 నిమిషాలు పాడమని. అప్పటిదాకా కచేరీలు చేస్తున్నారు, ఏవో అరగంట స్లాట్స్, 45 మినిట్స్ స్లాట్స్, 1 అవర్ స్లాట్స్ శ్రీరామనవమి ఉత్సవాల్లో, సంగీత ఉత్సవాల్లో జరుగుతుంటాయి కదా. అలా ఈ అబ్బాయి శాస్త్రీయం పాడుతున్నాడు కదా అని చెప్పి నాకు ఇచ్చారు. ఇస్తే మీరు నమ్మరు, అప్పటిదాకా వాయించిన వాయిద్యగాళ్ళందరూ నెక్స్ట్ ఈలపాటని అనౌన్స్ చేశారు. చేస్తే ఈలపాటకి నన్ను వాయించమంటారో అని చెప్పి ఒకడు వెళ్ళిపోవటం, నన్ను వాయించమంటాడో అని చెప్పి ఇంకోటి వెళ్ళిపోవటం. అట్లా ఈ సహకార వాయిద్యం వాయించేవాళ్ళు ఎవ్వరూ వాయించకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను ఒక్కడిని ఆ తంబురా పెట్టుకొని గురువుగారు నేర్పించిన కీర్తనలు, ననుగన్న తల్లి నా భాగ్యం నేర్పించారు. సింధు కన్నడ ఇవి ఇంకా అసలు తెలుసు మీకు. ఇంకా గురువుగారు ఆయన ముద్ర ఉంటాయి కొన్ని, ఆయన పాడితే బాగుంటుంది అని అంటుంటారు. దాంట్లో మీకు కూడా తెలుసు. సునాద వినోదిని దేవా ఆయన పాడితేనే అది ఆయన మహాదేవ సుతం కూడా ఆయన అరబీ.
అబ్బాబ్బా ఎంత ఎంత హాయిగా ఉంది. ఆరవి వింటూ ఉంటే అసలు ఒక కళకళ్ళాడే మంగళకరమైన వాతావరణం. గురువుగారి 72 మేళకర్తల కీర్తనలు అన్నీ కూడా అసలు ఒక ఒక అద్భుతమే. ఆయన రచనలు కూడా చాలా బాగుంటాయి, మీ అందరికీ తెలుసు. అవునవును. హరియే గతి అని ఒకటి అన్నమాచార్య కంపోజ్ చేశారు. హరియే గతి సకల చరాచరలకు హరియే గతి నిరుంచి విద్రాదులకైనా హరియే గతి అలా పెడతారు. అక్కడ దాకా తీసుకొచ్చి తర్వాత ఆయన కంపోజ్ చేసిన అన్నమయ్య మీకు తెలుసు. భలే భలే భలే. గురుగారు చేసింది హరి రసమా విహారి, అది కూడా అద్భుతం. అది కాకుండా మాయామోహము మానది చాలా వేలంపిత కాలంలో బ్రహ్మాండంగా ఉంటాయి. నాకు నచ్చి నా ఆల్బంలో ఏం పెట్టుకున్నానంటే అందరికీ వినడానికి ఒక తత్వాలు టైప్లో ఆయన ఎంత బాగా చేశారు. ఏమి సేతురా ఎక్కడి మానుష జన్మం మరువను ఆహారం. అది ఎట్లా విరిచారు చూడండి ఆ పదాలు. బాబా నిశ్చితంబికను ఇదొకటి. తర్వాత ఇవన్నీ ఆయన కంపోజ్ చేసింది. అసలు గురుగారి మనసే ప్రవహిస్తుంది అక్కడ. అది కళ్యాణి అసలు అయిందమ్మో, అది కళ్యాణి రాగా అమ్మవారు కనిపించిందని చెప్పి అప్పటికప్పుడు రాశారు. అసలు నేదురు కృష్ణమూర్తి గారు కూడా ఈ రేవగుప్తి రాగంలో ఒకటి అన్నమాచార్య కీర్తన గురుగారు అది నాది హాలీవుడ్లో పెట్టుకున్నారు ఆ కీర్తన. దాని చిన్న స్టోరీ చెప్తా. ఇవే అన్నమయ్య చేసినప్పుడు చాలా స్టడీ చేస్తే మంచి మంచివి దొరికినాయి. క్షీరాబ్ది కన్యకకు, తర్వాత చెరి యశోదకు, ఇటువంటివన్నీ పెట్టాను. చాలా బాగా నాకు మంచి పేరు వచ్చింది. అది మీకు ఇష్టమైన రాగం ఏంటి గురుగారు? చాలా మీరు ఇష్టపడి ఇలా పాట పాడే అందరూ అడుగుతారు. ఇష్టమైన రాగం అంటే అన్నీ ఇష్టమైన రాగాలు నేను పాడేవన్నీ. ముఖ్యంగా నాకు హిందుస్థానీ సంగీతం కూడా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ రేడియోలో అదేమంటే ఒక స్లాట్ వచ్చేది సాయంత్రం పూట 4 to 5 మధ్యలో వివిధ భారతిని అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు జయచంద్రన్ దగ్గర నుంచి, జయసుదాస్ గారి దగ్గర నుంచి, తర్వాత చిత్ర